కలుగుంటా బొట్టు పెట్టేసుకో. ఏ మంత్రగడగా తంత్రగడగా ఎవడు ఏం చేసి కలుగుంటా పసుపు బొట్టు పెట్టి ప్రాణ కష్టాలు ఏదో ఇచ్చేసుకో కదా. పిడికలు పెడతావా లేకపోతే పూరని కాళ్ళు పెడతావా? కట్టెలు పెట్టరాదు, పిడికలు పెట్టరాదు, కాళ్ళు పెట్టరాదు. ఇగో మన అబ్బాయి చింపిన లుంగి బెలుకలు తీసుకురావాలి, అంటి పెట్టాలి, నెత్తి పెట్టాలి. ఆ హోటల్లో పోయి ఎంత ఎత్తి ఉన్నది కట్లే పెట్టిరు కిందికి వెళ్ళి. మనం కూడా కిందికి వెళ్ళి అది వేరే పోయి ఇది వేరే పోయిరా. ఇది వేరు కావచ్చు కానీ మంట షటర్ తీసున్నది మూసున్నది. అరే గట్టారు నేను చెప్తా, నువ్వు షటర్ తీయి, నేను అగ్గిపులకి ఎక్కుతా, కట్టెలు ఎత్తాడు. చాలా అదేలా తాళం ఇదే ఎంత చిన్నగా ఉన్నది. ఏమవుతున్నావు అవసరాన్ని బట్టి వస్తుంది. అరే పోడా ఏం చెప్తారా? నువ్వేం చెప్తావురా? ఇది గుమ్మిలా పెడతా. అరే చెప్తా. అరే పొడా అగ్గిపుల గీకంగా నువ్వు జిప్పు డైరెక్ట్ పెట్టు, లేకపోతే సమర్ ఎక్కువ అవుతుంది. బతికి ముట్టిస్తే సర్కల్ సెకెళ్తుందిరా, బట్టలు కాలిపోతాయి. ఈ రంగులు వస్తే 2 పైపులు పైప్ లైన్ మూసుకపోయింది అంతేనా? సరే ముగ్గుడు పెడతావా, కడుముత పెడతావా, గిన్నె పెడతావా, చిప్ప పెడతావా, గిన్నె పెడతావా? ఇగో మన అబ్బాయి తిన గిన్నె పెట్టేస్తా. ఆ అబ్బాయికి సరిపోతా అదే ఒక్క ముద్ద. అవును ఇట్లా పెట్టినప్పుడు 2 ముద్దలు పోతాయి. గంజైతే కాలుతాంది, డీజిల్ పోతావా, పెట్రోల్ పోతావా, గ్యాస్ పోతావా, మంచి పోతావా? గ్యాస్ పోయరాదు. ఇగో మన పద్మశాలి తెచ్చిన పన్ను పోయాలి. పోసేసుకో కదా. డాక్టర్లంతా బోధన వేరు, నేనే ఇక్కడ డాక్టర్. అవును శంకరు తాత ఎంబీబీఎస్ అరే మా అత్తమ్మ ఇక్కడికి ఇంత పెద్ద ఎల్ఈడి టీవీ ఉన్నది, ఆ టీవీలో చూసి నేర్చుకున్నా. ఎప్పటికీ అత్తమ్మ లేకుంటే పక్క ఉండి పెళ్ళం లేదు, బుక్కడ పోలేదా? ఏమనుకుంటున్నావురా మా మాట జరుగు. పేషెంట్ ఎవరంటారు? మన సీను, చిన్న సీను. సీనన్నా నీది అరే కొట్టుకుంటే చీనా నోటితోటి చెప్పు, ఆగలిపోకు. చీనన్నా కాలేలు గుంతా, మూత్రం ముత్తే పచ్చగత్తందా, తెల్లగత్తందా, ఎర్రగత్తందా? ఊరు బయట పోతారు, పోయి చూసిరాపో. ఎక్కడ తెచ్చినావు? రాగా ఏమంటా లమ్మిడికే పోసిడికే నల్లబాబులు చూడు. అగ్గో కనుబాబులని ఎర్రగా పడ్డాయి. ఈయన చచ్చిపోతాడు, ఈయన భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరు శ్మశానానికి రండులు. ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఇట్టే పొయ్యి పెట్టిర్రు, చచ్చిపోతాడు. శ్రీనివాసు మంచిగా ఉన్నాడు, ఇప్పుడు 100 మందిలో పలకరిస్తే పలకరించు. పలకరించానా? ఓ శ్రీను నువ్వు వెళ్తే ఈ పక్కలు ఉన్నారు, ఈ పక్కలు లేదు. ఓ శ్రీను మాన ఉంటది కదా.
మీరు అప్పాలు చేసుకుని చేసుకుని ఎక్కడ వస్తాయి? కుండల్లో ఓ డబ్బాలల్లా టిఫిన్లల్లా ఆల్మల్లల్లా పెడతాము. పిల్లలు అడిగిన 1 2 3 4 5 6 పెదవాంజీ టిఫిన్లలో పెడితే కిలోని 4 కిలోలు దక్కనియరు. గుడ్డిలో పెడితే కిలోని 3 కిలోలు దక్కనియరు. బీరువాలలో పెడితే అత్త మీద కోడలు దక్కనియరు. మీరు చేసుకుంటే ఎక్కడ రాసి పెడతారు? అడుగు కింద పెట్టేసుకోండి. మాడి మస అయిపోతాది. పెదవాంజీ చేసుకుంటే ఒక కిటికీ దాకా చూడు. ఎలా చేస్తావు? కిటికీ దాస్తాం. ఆ కిటికీలో దాస్తే చుట్టాలు పక్కాలు బావలు బామ్మర్దులు మేనమామ అత్త ఏం చెప్తావు? కడుపులో పోతాయి. కడుపులో పోగానే ఒక్క బామ్మర్దున్నాడు. ఏడున్నాడు? ఆ పొయ్యి పట్టుకున్నాడు బామ్మర్ది. ఈ మధ్యలో ఉన్నాడు. ఈ బామ్మర్దిని ఏం చేస్తావు? ఆ బామ్మర్దికి చెరుకట్ట తీసుకుపోతా. చాపేస్తా. అవును. జిల్లడాకుతో ఇస్తా కుడతా. జిల్లడాకులో దయ్య అమ్ముతావా? మూత్రాకులా మొన్న పెడితే 3 రోజులకి నా కొంపంతా నాశేసి అంతేనా? జిల్లడాకులో పెడతా. ఇది రా పెడతా. ఇది కింది కంట డర్ 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 అని 3 ముద్దలు గట్టిగా పెడతా. కట్టి పెడతా. ఆనందం అంటే చెరుకట్ట పంపిస్తా. అట్లా చేస్తే నీ బామ్మడి అక్కడ మళ్ళా మొన్న దీపావళికి వచ్చినప్పుడు నా కొంపంతా నాశేసిండి. అంతేనా? ఇదో 2 రోజులు కూడా రాలేదు. 3 రోజులు వేసుకోవాలా? నా కాలేజ్ పుచ్చుకోవాలి. దేనికోసం? అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలా ఆలిందని కూర్చోబెట్టి అలా పెట్రోల్ పోతావా, డీజిల్ పోతావా, పామెలు పోతావా, కిరసనాలు పోతావా, ఏం పోస్తావు? నడవై గాడి పోవాలి, వైన్ షాప్ పోవాలి, ఒకటి ఐపీ ఫుల్ బాడ తీసుకోవాలి. అవును. కర్రలు ముద్దు తిప్పాలి. అవును. కావాలి. నీళ్ళు పోయిరా. నీళ్ళు వస్తే కలిసి అవుతుంది. కలిసి సొమ్ము ఏనాటి వాడ ఇక్కడ సాధ్యం ఫుల్ బాడీ లాగితే పెంటలు పాకలు. అరే అబ్బాయి, మన రవాణా పాయకాన కడిగి నువ్వేనా? రాత్రి కడిగింది. అంతేనా? ఇక 3 కూడా కాలేదు. నేను ఇప్పుడు ఏంటంటే ఇటున్న పిల్లగాళ్ళు, ఇటున్న మొగోళ్ళు, ఇటున్న ఆడోళ్ళు ఇట్లా మిట్ట చూస్తారు. చూసుకుంటే కడుపు గుమ్మితోటి అవుతుంది. మరేం చేస్తావు? మంచి కోటి ఇచ్చేస్తా. అరే ఉన్నది ఒకటే. రాకపోతే మంచి కోటి షోకి ఇస్తా. ఉన్నాయి 2 చెవులే. రాకపోతే ప్యాకేజ్ అంటే కమ్మ మీద రాకమ్మ. ఇట్లా ఇట్లా నల్లంగి పిల్లాడు బాగుతాడు ముంగిత ముఖం. ఆ పిల్లగాడి కొద్దిగా చెరువు కట్టకు తొట్టి ఏం చెప్తాను అయితే భగవద్గీత ఇట్లా ఆగిపో. అబ్బో సుర కాలుతాంది. కూరేసుకున్నా పుల్లిరా. అది సిలువ పట్టింది. అరే సిలువడా నీ పుల్లిరా. అది గవర్నమెంట్ రాదు. ఇస్తానరా అది నీ వేలు. ఏమనిపించదా? చెప్పు నిజంగా ఏమైనా అనిపిస్తే అనుకున్నా 8 మంది బొక్కైనా కొడతా. కూడా మాడి మసలి కాదు.